Look who we have here. The gorgeous Priyanka Mohan is glowing. What is your secret? Um, Nothing. Just drink water, eat healthy. Or is it the number of awards you've been sweeping away in all the award functions? I have no clue. Just by God's grace, I'm here. Feel happy. Yeah. So we know that you're nominated and you're winning a lot of awards, and we are going to get to see a lot more releases from you in the near future. So how do you feel about being associated with SIMA and being nominated for such a prestigious award? Actually, it's my first SIMA. I feel really happy and special because it is for Doctor. It's a very special film, so I'm really happy and excited. Looking forward. Yeah. I think winning, more than winning, being nominated in a prestigious platform like this and that too, this is your first experience with SIMA. I think that was a great journey, right? So, do you want to give credit to someone for all the good things happening in your life as of now? Yeah, as you said, it's a very prestigious award, and I'm really happy that I'm getting one. And I just, thanks to God. Thanks to God for making me come till here. Yeah. We really hope you win more awards and we get to see you more often in SIMA. Thank you so much. హాయ్ హలో ఐశ్వర్య గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. మీరు ఇక్కడ సైమాకి రావడం 2020కి అండ్ ఇక్కడ తెలుగు వాళ్ళందరూ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఫస్ట్ హాయ్ చెప్పేసేయండి. హాయ్ అందరికీ నమస్కారం. అలా అందరూ బాగున్నారా? అండ్ మాకు ఎప్పుడు కనిపించబోతున్నారు తెలుగులో? ఒక్క సినిమాతో 2 సినిమాలతో ఇలా ఏమంటారు టక్కమని ఇలా మెరిసి వెళ్ళిపోయారు, మా అందరి గుండెల్లో ఇలా ఉండిపోయారు. అంటే మంచి స్క్రిప్ట్ రావాలి, మంచి రోల్ రావాలి కదా. అంటే చిన్న చిన్న రోల్స్ చేయడంలో అంతగా ఇంట్రెస్ట్ లేదు, బట్ చిన్న రోల్ అయినా మంచి రోల్ అయితే డెఫినెట్గా మేబీ వెరీ సూన్. అంతే అంటారా? లాస్ట్ క్వశ్చన్, సైమా 10 years యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది, అలాగే వీఆర్ సెలబ్రేటింగ్ 90 years ఆఫ్ ఇండియన్ సినిమా 4 రాష్ట్రాలవి. సో దాని మీద మీ టేక్ ఏంటి? ఒక పండగలా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. చాలా అందరినీ ఇలాగా కలవడం. నేను లాస్ట్ ఇయర్ సైమాలో కూడా చెప్పాను, ఇలాగ అందరినీ చూస్తుంటే అంటే కోవిడ్ తర్వాత అందరినీ ఇలా కలవడం అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నాకు 2 అవార్డ్స్ వచ్చినాయి. సో దిస్ ఇయర్ ఆల్సో ఐఎమ్ విన్నింగ్ అన్ అవార్డ్. సో థ్యాంక్ యూ సైమా, అండ్ ఇట్స్ ఎ సూపర్ షో. ఇక్కడ వచ్చిన వాళ్ళందరి చేత ఒక్కటి చేయిస్తున్నాం. ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ సిగ్నేచర్ థింగ్ ఆర్ ఎనీ డైలాగ్, ఏదైనా ఒక్కటి చెప్పేసి. ఓకే 3 2 1 తగ్గేదేలే. థ్యాంక్ యూ. ఎస్, ఫైనల్లీ చాలా అంగరంగ వైభవంగా గ్రాండ్గా బొంబాట్ లెవెల్లో జరిగిందనమాట మన Day 1 and Day 2 రెడ్ కార్పెట్. అండ్ అలాగే సైమా 10 years యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా కష్టం, అంటే ఒక చిన్న ఈవెంట్ చేయాలంటే చాలా కష్టం. అలాంటిది సైమా అవార్డ్స్ తెలుగు, ఇంగ్లీష్, అలాంటిది సైమా అవార్డ్స్ తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, అలాగే ఇన్ని భాషలు 4 రాష్ట్రాల యాక్టర్స్ని, 4 రాష్ట్రాల టెక్నీషియన్స్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక పండగలాగా జరుపుతున్నారు. సో వాళ్ళు 10 years సైమా జరుపుకున్నారు. 10 years యానివర్సరీ. ఇట్స్ నాట్ అ జోక్ గైస్. చాలా మంది కష్టం ఉంటుంది, చాలా మందికి ఇది ఒక ఎంప్లాయ్మెంట్ లాగా ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ టు సైమా 2022 for 10 years, and we also celebrated 90 years of Indian cinema, and thanks to Saima for giving both of us this wonderful opportunity. ఇలాగే మేము మళ్ళీ సైమాకి రెడ్ కార్పెట్ హోస్ట్ నుంచి మెయిన్ హోస్ట్ కూడా ఏదో ఒకటి చేస్తాం అనుకుంటున్నాం, హోప్ఫుల్లీ. బట్ మేము చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది యాక్టర్స్ వచ్చారు. కమల్ హాసన్ సార్ వచ్చారు, మేము లైవ్ లో ఆయన చూసాం. యష్ గారు వచ్చారు, అల్లు అర్జున్ గారు వచ్చారు, బన్నీ గారు వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది యాక్టర్స్ యాక్ట్రెసెస్ వస్తూనే ఉన్నారు, వచ్చారు, అటెండ్ చేశారు, పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చారు. సో అదన్నమాట సంగతి. అండ్ బోలెడు మంది అవార్డ్స్ గెలుచుకున్నారు. స్పెషల్లీ పుష్పకి బోల్డ్ అన్ని కేటగిరీస్ లో అవార్డ్స్ వచ్చాయి. అండ్ అంతేకాకుండా మేము మా తరపు నుంచి కూడా అవార్డ్స్ గెలుచుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తాం. అంతేకాకుండా మేము మా తరపు నుంచి అవార్డ్స్ ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వెళ్ళిపోదామా? మెయిన్ ఈవెంట్కి వెళ్ళిపోదామా? అలాగే నెక్స్ట్ వీక్ ఇంకొంచెం మ్యాజిక్తో మళ్ళీ వస్తుంటుంది. స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ ఇట్.